నమస్తే, వెల్కమ్ టు విజిల్. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ముహూర్తం ఖరారు కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఏడాదిన్నర ముందుగానే పుష్కరాల ఏర్పాట్లపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పుష్కరాల కోసం 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రయాగరాజ్లో నిర్వహించిన కుంభమేళా తరహాలో ఈసారి గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రవాణా సౌకర్యం అన్ని ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. గోదావరి పుష్కరాలను జూన్ 26, 2027 నుంచి జూలై 7, 2027 వరకు 12 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాల నిర్వహణ కోసం గోదావరి ప్రవహించే 6 జిల్లాలైన పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడలో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు నిర్మిస్తున్నారు. వీటితో మొత్తం 373 ఘాట్లు 9,918 మీటర్ల పొడవున అభివృద్ధి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన అపశృతులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత పుష్కరాల అనుభవాల దృష్ట్యా ఈసారి రాజమహేంద్రవరం శివారున కాతేరును ఆనుకుని 2 విఐపి ఘాట్లను నిర్మిస్తున్నారు. గామన్ ఇండియా బ్రిడ్జ్ వద్ద వీటిని నిర్మిస్తారు. ఒక్కొక్కటి 250 మీటర్లకు పైగా నిర్మించేలా నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే ప్రముఖులు నేరుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించకుండా నేరుగా గామన్ బ్రిడ్జ్ మీదుగా విఐపి ఘాట్ వద్దకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి పలు ఘాట్లను అనుసంధానం చేస్తున్నారు. సరస్వతి, గౌతమి అనుసంధానంతో పాటుగా టీటీడీ, మార్కాండేయ, శ్రద్ధానంద, పద్మావతి ఘాట్లను అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద సుమారు 37 కోట్ల రూపాయలతో బండ్ రోడ్ను విస్తరిస్తున్నారు. సుబ్బయ్యమ్మ, ఆల్గట్ గార్డెన్స్ ఘాట్ల విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభించారు. ఇక భక్తులకు వసతి సమస్యలు లేకుండా టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నారు. కుంభమేళాలో ఈ తరహాలో చేయడం ద్వారా అంతమంది భక్తులు వచ్చినా కూడా సమస్యలు రాలేదు. గోదావరి పుష్కరాల సమయంలో కూడా టెంట్ సిటీలో హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో 3వసారి గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు ఉండాలని అధికారులు, మంత్రులకు సీఎం సూచించారు. ప్రమాదాలు జరగకుండా పటిష్ట కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశించారు. రద్దీ క్రమబద్ధీకరణకు ఏఐ డ్రివెన్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండాలని సూచించారు. తన హయాంలో 3వసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు చంద్రబాబు.